హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చేసే రెసిపీ నోరూరించేలా, వాసనతోనే ఆకలి పెంచేలా సూపర్ టేస్టీ మసాలా మటన్ కర్రీ. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీనికోసం ఫస్ట్ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దీన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ గసగసాలు, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసుకోండి. ఇందులోనే 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని 1.5 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, ఇవన్నీ వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇదంతా ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా మొత్తం ఈ మటన్కి పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మటన్ మొత్తానికి మసాలా బాగా పట్టి ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని మటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది మరో 15 నిమిషాలు కుక్ చేసుకోండి. అప్పుడే మటన్ మనకి బాగా కుక్ అవుతుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత మటన్ మొత్తం ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడే మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయేలేదో చూసుకొని ఆల్రెడీ మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, మటన్ అంతా బాగా కుక్ అయింది కదా. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. ఇది రోటీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. చివరగా కొత్తిమీర వేసి కలిపితే రుచికరమైన గుమగుమలాడే స్పెషల్ హోమ్ స్టైల్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.